కొరియర్స్, స్పీడ్ పోస్టులు, గూగుల్ లొకేషన్ పిన్స్ వీటన్నిటిని వాడుకుంటూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నడుపుతున్న ఇద్దరు కింగ్ పిన్స్ కథ ఇది. జార్ఖండ్ టు హైదరాబాద్, బెంగళూరు టు హైదరాబాద్ ఇలా డ్రగ్స్ ను సరిహద్దులు దాటించి సరికొత్త పద్ధతుల్లో చెలరేగిపోతున్న ఇద్దరు డ్రగ్ లార్డ్స్ ను తెలంగాణ పోలీసులు ఎలా పట్టుకున్నారో చెప్పే స్టోరీ. రోజుకు 100 ఆర్డర్లు, ఏడాదికి 5 కోట్ల రూపాయల టర్నోవర్. వినడానికి పెద్ద బిజినెస్ లాగే ఉంది కదూ. కానీ వీళ్ళు పంపేది ప్రోడక్ట్స్ కాదు, నిషాలో ముంచేసే గంజాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ భారీ అంతరాష్ట్ర గంజాయి నెట్వర్క్ ను హెచ్న్యూ పోలీసులు పట్టేశారు. జార్ఖండ్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాకు కింగ్ పిన్ సత్యం మిశ్రా. 2018లోనే గంజాయికి బానిసైన ఇతను ఈజీ మనీ కోసం జార్ఖండ్ లోని తన బంధువులతో కలిసి ఏకంగా గంజాయి తోటల్నే పెంచేశాడు. అక్కడి నుంచి దేశంలోని 21 రాష్ట్రాలకు నెట్వర్క్ ను విస్తరించాడు. దీనికోసం వీరెంచుకున్న రూట్ ఏంటో తెలుసా? స్పీడ్ పోస్ట్, ప్రైవేట్ కొరియర్. ఓసారి పోస్టల్ డిపార్ట్మెంట్ కు అనుమానం వచ్చింది కూడా. అదేంటో కనుక్కునేందుకు ఆ పార్సెల్ ను పాస్ చేశారు. దాన్నే ఫాలో అయ్యారు. ఆ ప్యాకెట్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీశారు. అలా ఈ గాంజా గుట్టు బయటకొచ్చింది. జార్ఖండ్ లోని ఇస్రీ బజార్, పుస్క్రో బజార్ పోస్ట్ ఆఫీసుల నుంచి రోజు 10ల సంఖ్యలో పార్సెళ్లు రైళ్లు, విమానాల్లో దేశమంతటా ప్రయాణించేవి. పోలీసుల కళ్లు కప్పేందుకు పార్సిళ్లపై మెడిసిన్ అని లేబుల్స్ అంటించేవారు. పైగా ఎవ్వరికీ అనుమానం రాకుండా మ్యాంగో స్టిక్ ఫ్లవర్ అనే సీక్రెట్ కోడ్ వర్డ్స్ తో వాట్సాప్, సోషల్ మీడియాలో డీలింగ్స్ నడిపేవారు. ఇక పేమెంట్లన్నీ యూపీఐ ద్వారాని. తన తల్లి బ్యాంక్ అకౌంట్ ని కూడా ఈ పేమెంట్స్ కు వాడి వచ్చిన కోట్లాది రూపాయలతో బంగారం, లగ్జరీ కార్లు కొని జల్సాలు చేశాడు సత్యం మిశ్రా. ఈ గాంజా దందా చిన్న నెట్వర్క్ కాదు. 1000 మందికి పైగా కస్టమర్లున్నారు ఈ నెట్వర్క్ కింద. హైదరాబాద్ కు చెందిన సుశాంత్ వ్యాస్, లడ్డు అనే ఇద్దరు కస్టమర్లు గుడిమల్కాపూర్, ఎస్ఆర్ నగర్ పోలీసులకు దొరకడంతో మొత్తం గుట్టు రట్టయింది. ప్రస్తుతం ఈ ముఠాలోని మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. ఇస్రా బజార్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనకు హైదరాబాద్కు ఒక పార్సల్ రావడం జరిగింది. ఈ పార్సల్ కొంచెం సస్పిషియస్ ఉందని చెప్పిన తర్వాత మనము ఈ యొక్క నెట్వర్క్ పైన అక్కడ ఎవరు ఈ మనము కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ప్లస్ అట్లానే ఎవరు ఈ ఒక పార్సల్ను ఆర్డర్ చేశారో ఆనని కూడా మనము వర్కౌట్ చేసి ఆనని కూడా పట్టుకొని ఆనని కూడా ఎగ్జామ్ చేసి మొత్తం ఈ సప్లై చైన్ నెట్వర్క్ని వర్కౌట్ చేయడానికి మన టాస్క్ ఫోర్సు, మన గుడిమల్కాపూర్ పోలీసు వీళ్ళందరూ కూడా బాగా వర్కౌట్ చేయడం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇటు బెంగళూరు టు హైదరాబాద్ రూట్ లో సాగుతున్న మరో డెడ్లీ డ్రగ్ మాఫియాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్ నార్కోటిక్ పోలీసులు మెరుపు దాడి చేశారు. బెంగళూరు దొమ్మసంద్రంలోని ఒక అపార్ట్మెంట్ పై జరిపిన ఉమ్మడి ఆపరేషన్ లో రాహుల్ అనే పాత డ్రగ్ పెడ్లర్ దొరికాడు. అక్కడ ఏకంగా 241 గ్రాముల MDMA డ్రగ్స్ దొరికాయి. మైఖేల్ అనే నైజీరియన్ తో చేతులు కలిపిన రాహుల్ గ్రాము డ్రగ్స్ ను 1100 రూపాయలకు కొని హైదరాబాద్ కస్టమర్లకు 2000 రూపాయలకు అమ్ముతున్నాడు. తెల్లవారుజామునే ప్యాకింగ్ పూర్తి చేసి కేవలం 20 గంటల్లో 23 ప్రాంతాల్లో డ్రగ్స్ సప్లై చేసేంత ఫాస్ట్ ఈ రాహుల్ నెట్వర్క్. రాహుల్ డ్రగ్స్ డెలివరీ చేసే స్ట్రాటజీ వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కస్టమర్లను నేరుగా కలవడు, మాట్లాడు. ఏదైనా హోటల్, పబ్ లేదా మరేదైనా చోటకు వెళ్లి అక్కడ డ్రగ్స్ ప్యాకెట్ దాచేస్తాడు. ఆ ప్లేస్ ను, లొకేషన్ ను కస్టమర్స్ కు వాట్సాప్ చేస్తాడు. కస్టమర్ సైలెంట్ గా వెళ్లి ఆ లొకేషన్ నుంచి ప్యాకెట్ తెచ్చేసుకుంటాడు. ఇలా రోజుకు 300 గ్రాముల డ్రగ్స్ అమ్ముతూ 10 మంది రెగ్యులర్ కస్టమర్లను మెయింటైన్ చేస్తున్నాడు. రూటు మార్చి టెక్నాలజీ వెనక దాక్కుంటున్న ఇలాంటి డ్రగ్స్ ముఠాల ఆట కట్టించేందుకు హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇకపై కొరియర్, పోస్టల్ ఏజెన్సీలతో వచ్చే ప్రతి పార్సెల్ ను తప్పనిసరిగా స్కాన్ చేయాల్సిందేనని కఠిన ఆదేశాలు జారీ చేశారు. కొరియర్ సంస్థలు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండకపోతే ముప్పు మన ఇంటి ముంగిటికే వచ్చే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.